కిచెన్ హౌల్. కొన్ని కిచెన్ ఐటమ్స్ని అప్గ్రేడ్ చేద్దాం వచ్చేయండి. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ క్రియేషన్స్. చాలా రోజుల తర్వాత డబ్బింగ్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ లైక్ చేయండి, వీడియోని కంటిన్యూ చేద్దాం. ఈ వీడియోలో వచ్చేసి మ్యాక్సిమం కిచెన్లో ఐటమ్స్, కొన్ని కొత్త ఐటమ్స్ని అప్గ్రేడ్ చేద్దాం. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి వుడెన్ స్పూన్స్. ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ 3 వచ్చాయి, చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా. నేను మొత్తం కాస్ట్తో సహా కింద డిస్క్రిప్షన్లో లింక్స్తో మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సెరామిక్ పైన కుకింగ్ చేసినప్పుడు ఇలాంటివి బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు వుడ్వే బాగా ఎక్కువ యూజ్ చేస్తున్నాం కదా, వీటిని క్లీనింగ్ ఇవన్నీ ఎలాగ ప్రిజర్వ్ చేసుకోవాలి ఇవన్నీ నేను నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. ఇది వచ్చేసి గ్లాస్ జార్, కొంచెం పెద్దగానే ఉంది. పికిల్స్ స్టోర్ చేసుకోవడానికి లేదా కారపొడి ఇవన్నీ లాంగ్ స్టాండింగ్లో మనం ప్రిజర్వ్ చేసుకోవాలంటే ఇలాంటి బాక్సెస్ చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ ఇది వచ్చేసి బీపీఏ ఫ్రీ బాటిల్, చాలా బాగుంది క్వాలిటీ కూడా, అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసింది. ఇది చాలా సైజెస్లో కూడా ఉంది, సేమ్ ఇదే చిన్న బాక్సెస్ కూడా ఉన్నాయి. అవి నేను కుదిరితే కింద లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. పికిల్స్ అయితే బాగా స్టోర్ చేసుకోవచ్చు దీంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న క్యూట్గా ఉన్నాయి ఈ గాజు బౌల్స్. ఇవి వచ్చేసి నేను బేసికల్గా మెయిన్గా దేవుడి దగ్గర ప్రసాదం పెట్టడానికి బౌల్స్ చిన్నవి క్యూట్గా అనిపించాయి ఇవి నాకు చూడగానే. సో అందుకే 2 తీసుకున్నాను. చాలా బాగున్నాయి. మనం చూడడానికి చిన్న బౌల్ లాగా అనిపించినా కూడా పర్లేదు, బాగానే పడుతున్నాయి. దీంతో క్వాంటిటీ మనం ప్రసాదం పెట్టడానికి ఏదైనా డ్రై ఫ్రూట్స్ అయినా లేదా బెల్లం అయినా ఏదైనా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే బాగానే పడుతున్నాయి. సో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. ఒకసారి కుదిరితే ట్రై చేయండి, చాలా బాగా అనిపిస్తుంది, కొత్తగా డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ ఇవి వచ్చేసి చిన్న బాక్సెస్, మనం స్పైసెస్ స్టోర్ చేసుకోవడానికి ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ. ఇవి వచ్చేసి ప్యాక్ ఆఫ్ 4 బాక్సెస్ అనమాట. నేను దీంతో ఆల్రెడీ 2 బాక్సెస్లో స్టోర్ చేశాను డ్రై ఫ్రూట్స్. అండ్ దీంట్లో కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి, చాలా క్యూట్గా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి అనిపిస్తుంది. కానీ స్టోర్ చేస్తే మాత్రం చాలా ఎక్కువగా అమౌంటే పడుతున్నాయి దీంట్లో. చూసినంత దానికంటే ఎక్కువ మనం పెట్టే కొద్దీ దాంట్లో పర్లేదు బాగానే పడుతున్నాయి అనిపించింది నాకైతే. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే హార్టీ వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా అన్బాక్సింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ చాలా రాబోతున్నాయి. అండ్ మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా ఒకసారి కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్లో సూపర్ హిట్ కొట్టిన సిరీస్ ఏదైతే ఉందో శారీ టజల్ సిరీస్, చాలా చాలా పెద్ద హిట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకవేళ ఎవరైనా చూడకపోతే నేను ప్లేలిస్ట్లో యాడ్ చేసి పెట్టాను అన్ని శారీ టజల్స్ డిజైన్స్, ఒకసారి చెక్ చేయండి. ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టజల్స్, న్యూ ట్రెండింగ్ డిజైన్స్ అన్నీ నేను అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ న్యూ ఇయర్ నుంచి. అవన్నీ మిస్ కాకుండా ఉండాలి అంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇవి వచ్చేసి 4 బాక్సెస్ అనమాట, గ్లాస్ బాక్సెస్, చాలా బాగున్నాయి. క్వాలిటీ, మెయిన్ క్వాలిటీ బాగుంది. సో నేను అందుకే పెడుతున్నాను. మీకు ఎవరైనా కావాలి అంటే ఒకసారి వెళ్ళి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ లేదా ఈ కిచెన్ హౌల్స్ కానీ, షాపింగ్ కానీ, శారీస్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ ట్రై చేయాలి అనేసి నాకు కూడా ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనం నార్మల్గా జ్యూసెస్ కానీ, స్మూతీస్ కానీ తాగడానికి చాలా బాగుంది, బెస్ట్ ఆప్షన్. జార్స్ వచ్చేసి ఇప్పుడు న్యూ ఇయర్ కదా, ఇంకా ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోటి ఏదైనా మనం సర్వ్ చేయాలంటే చాలా బాగా కనపడుతుంది. లుక్ చాలా బాగుంది, డిజైన్ వచ్చింది కదా పైన, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఈ ఐటమ్స్ అన్నీ ఎలా అనిపించాయి మీకు? ఓకే అనిపించాయా? కమెంట్లో చెప్పండి నాకు ఎలా అనిపించాయో. ఇంకా డిఫరెంట్ అన్బాక్సింగ్ వీడియోస్ని చాలా మీ ముందుకు తీసుకొస్తాను. ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి మీకు ఎలాంటి కంటెంట్ కావాలి అనేసి. ఈ రోల్ వచ్చేసి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. అసలు ఇది డీమార్ట్లో ఫస్ట్ చూసాను నేను. ఇది నార్మల్గా బేసికల్గా ఏంటంటే మసిపాతలు ఇవన్నీ యూజ్ చేసి బోర్ అయిపోయిన తర్వాత ఈ క్లాత్ లాగా చాలా పతలాగా ఉంది, ఇది ఏం అబ్జర్వ్ చేసుకుంటుంది అనుకున్నాను. బట్ చాలా బాగా యూస్ఫుల్ అయింది. కిచెన్ క్లీన్ చేసుకోవడానికైనా, వెట్ తోటి కూడా బాగా తుడుచుకోవడానికి, లేదా నార్మల్ గ్లాస్ ఐటమ్స్ ఏవైనా తుడవడానికి చిన్న నాప్కిన్ లాగా చాలా బాగా యూస్ఫుల్ అయింది. చాలా బాగా క్లీన్ కూడా అవుతుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా మంచి ఫీల్ ఉంటుంది ఈ క్లాత్ తోటి. అండ్ ఇది వచ్చేసి ఎన్ని టైమ్స్ మనం వాష్ చేసినా కూడా మంచిగా స్ట్రాంగ్గానే ఉంది, మరి అంత చీప్గా ఏమీ లేదు. మినిమం టు మినిమం 10 to 15 టైమ్స్ అలా వాష్ చేసినా పర్లేదు, బాగానే యూజ్ అవుతుంది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.